హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి. పూరీ కర్రీ నేను ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్లో హెల్తీగా చేశాను. ఈ టైప్లో చేస్తే పిల్లలకు నచ్చుతుంది, పెద్దలకు నచ్చుతుంది, అందరు ఇష్టంగా తింటారండి. ఊరికే పూరికి ఒకే టైప్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చేయడం చాలా సింపుల్ అండి. మన ఛానల్లో అన్ని సింపుల్ ఈజీ రెసిపీస్ ఉంటాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని ఆలుగడ్డలతో ఈ కర్రీ చేస్తున్నా అండి. కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ తీసుకొని కుక్కర్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం శనగపప్పు వేసేసి ఇవి కూడా తాలింపు వేగిన తర్వాత మనము ఒక పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి మధ్యలో తగులుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటది కాబట్టి నేను ఒకటే వేసాను. మీరు కావాలంటే ఇంకా వేసుకోండి. ఆనియన్స్ మాత్రం ఎక్కువ వేయాలి. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి వేసానండి. మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసి వేసాను. ఇవి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్ లో చేస్తున్నానండి. ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత మనము తరిగి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు, పచ్చి బఠానీ వేసేసుకోవాలండి. పొట్టు తీసి ఉప్పు నీళ్ళల్లో 4 ఆలుగడ్డలు తరిగి పెట్టాను. పచ్చి బఠానీలు వేసాను. 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. టమాటా ఎక్కువ వేయద్దు, పుల్లగా అయితే అస్సలు బాగుండదండి. ఉప్పు, కారం మీ రుచికి సరిపోను వేయండి. కొంచెం గరం మసాలా వేసుకొని 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని చక్కగా అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం ధనియాల పొడి వాడట్లేదండి. మీకు నచ్చితే కావాలనుకుంటే వేయండి. ఎందుకంటే ఇది కొంచెం లైట్ ఫ్లేవర్ తో ఉంటే బాగుంటుంది. మార్నింగే మనం పూరితో తింటాం బ్రేక్ఫాస్ట్ లోకి, కాబట్టి లైట్ గా ఉంటే బాగుంటదండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసేసి చక్కగా మూత పెట్టేసి మనం ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ లో అయితే 4 విజిల్స్ పెట్టండి. మీడియం ఫ్లేమ్ లో అయితే 3 విజిల్స్ పెట్టండి. ఎందుకంటే ఆలుగడ్డలు చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉడకాలండి. అందుకోసం కొంచెం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. నేనైతే మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ పెట్టాను. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు స్పూన్ తో ఆలుగడ్డలను ఒక 50% నలిగిపోయే వరకు మనము ఇలా మెత్తగా నల్లగొట్టాలండి. స్పూన్ తో ఇలా మెత్తగా చేసిన తర్వాత గ్రేవీ అంతా కొంచెం చిక్కగా అవుతుంది. చిక్కగా అయిన తర్వాత కొంచెం స్టవ్ తగ్గించుకొని మనం కొత్తిమీర చల్లేసుకోవాలండి. ఫ్రెష్ కొత్తిమీర గుప్పెడు వేసాను. ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకొని సిమ్లోకి మార్చుకొని స్టవ్ కొంచెం సేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది మరీ చిక్కగా అవుతుందండి. చాలా సింపుల్ అండి. చూసారు కదా ఎంత సింపుల్ గా ఈ కర్రీ తయారు చేసాము. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చపాతీలోకైనా పూరీలోకైనా అద్భుతంగా ఉంటుందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. అదే విధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.